ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు, తర్వాత నువ్వు చెప్పు. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన మధ్య ఉన్న దొరబాబు, సంతోష్ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. వందలు పాస్టర్ గారు. ఇప్పుడు ఆల్పాట ఎందుకయ్యా? దీనికోసం కష్టపడింది, ఖర్చు పెట్టింది వాళ్ళేనయ్యా. అయితే ఓకేలే. నేను ఆలు చదవలేదమ్మోయ్, పట్టుకుంది బైబిల్ గ్రంథం. ఎవరు సంఘాన్ని వాళ్ళు బయట పోత వినకుండా బంధిస్తే చాలు. ఏమంటావు ఎలీసా? సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. సత్యమే రూపమై ప్రాణమే పెట్టగా, వాక్యమే జీవమై ప్రాణమే పోయగా, ఏకదేహమైన క్రీస్తు యేసుని చీల్చింది మీరేలే. ప్రాణమిచ్చిన ప్రాణనాథుణ్ణి చంపింది మీరేలే. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. రక్షణ పొందింది మీరే, రక్షించాలని అంటుంది మీరే. రక్షించిన క్రీస్తునే విడిచారు, వాక్యాన్ని చెప్పేది మీరే. బ్రతికించాలని అంటుంది మీరే, బ్రతికించిన బోధను మరిచారా. రక్షణ పొందితే వాక్యాన్ని ప్రకటిస్తే మాదిరిని చూపాలిగా. క్రీస్తుకే కలిగిన మనసంటూ లేకుంటే బోధంతా వ్యర్థముగా. వాక్యంలో నీవుంటే క్రీస్తునే ప్రకటిస్తే ప్రేమంటూ చూపాలిగా. ప్రేమంటూ నీకుంటే సాటి మనిషిలో తప్పుని చూపవుగా. మాదిరే లేకుంటే వ్యర్థముగా. బోధించే బోధను న్యాయంగా ప్రకటించవా. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. నేను ఆలు చదవలేదమ్మోయ్, పట్టుకుంది బైబిల్ గ్రంథం. బాబు, నేను వాక్యం చెప్పేవాడిని, మీరు నాకు వాక్యం చెప్పకండి. ఆగవయ్యా, చుట్టాలు తాడు మాట్లాడటం మాకు తెలియదేంటి. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మాట్లాడకపోవడం మంచిది. నిన్న అసలు మందిరానికి వెళ్ళొద్దని చెప్పారు కదా. బైబిలే ఒక్కటే అంటూ, విశ్వాసం ఒక్కటే అంటూ, కర్త అయిన క్రీస్తునే మరిచారు. చెప్పే బోధ ఐక్యత లేక, బోధకులే ఐక్యత లేక, విశ్వాసులతో ఆటాడుకుంటారా. అందరిలో ఆత్ముంటే నడిపించేదాత్మైతే ఒక్కటిగా ఉండాలిగా. భేదాలు ఎన్నున్నా బోధించే వాక్యంతో ఒక్కటిగా నిలిచారుగా. ఒక్కటిగా చేసిన క్రీస్తు దేహంలోనే ప్రేమంటూ చూపాలిగా. అందరిలో ఆత్ముంటే నడిపించే ఆత్మైతే సత్యతే నిలపాలిగా.
గొర్రెలనే కాచేటి మీరే చెదిరితే వింటున్నా విశ్వాసే వాక్యంలో ఉండడుగా. సఖ్యత చూపాలి మీరే, ఆ ఐక్యత నిలపాలి మీరే, సంఘంగా ఉండాలి మీరే, సహవాసంలో ఉంచాలి మీరే. సత్యమే ఆయువై జీవమే యువగా, వాక్యమే రూపమై మీరే నిలువగా, ఏకదేహమై క్రీస్తు యేసుని చూపాలి మీరేలే. ఆత్మబంధాన్ని దైవ రాజ్యంలో నేర్పాలి మీరేలే. నన్ను క్షమించు తండ్రి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు, తర్వాత నువ్వు చెప్పు. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.